పరము నుండి దిగి వచ్చిన పావుర స్వరము భోజనావళికి పరిశుద్ధాత్మవరము ఇహ పరముల ప్రతిధ్వనించు ప్రభు యేసుని స్వరము దేవదేవుని స్వరము దేవుని స్వరము దేవుని స్వరము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందిగామ మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు తల్లిదండ్రులకు గొప్ప శుభవార్త. ఈ విద్యా సంవత్సరం నుండి మన నందిగామలో జీడీఎంఎం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జీడీఎంఎం ప్రసాద్ గారి స్వీయ పర్యవేక్షణలో నూతనంగా ప్రారంభిస్తున్న జీడీఎంఎం జూనియర్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడిన విద్యా సంస్థ. ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో. మా ప్రత్యేకతలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సొంత భవన సముదాయము, శాస్త్రీయ విద్యా ప్రణాళిక, ఒత్తిడి లేని విద్యా బోధన, ల్యాబ్ మరియు లైబ్రరీ సదుపాయం, ఏఐఈఈ, ఎంసెట్, ఐసీట్, నీట్, ఐఐటీలలో కాలేజీ ప్రారంభం నుండి ప్రత్యేక శిక్షణ. విద్యార్థులకు క్యాంపస్ లోనే వేరువేరుగా హాస్టల్ వసతి మరియు మెస్ సౌకర్యం, పటిష్టమైన సెక్యూరిటీ, క్యాంపస్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాస్ తో విద్యార్థులను నిరంతర పర్యవేక్షణ. నందిగామ, చంద్రలపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, వీర్లపాడు తదితర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రిన్సిపల్ సూర్యదేవర సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిష్ణాతులైన అధ్యాపక బృందం. కొంగర అనంతయ్య మ్యాథ్స్ లో 20 సంవత్సరాల అనుభవం, కల్లా హేమబాల మ్యాథ్స్ లో 20 సంవత్సరాల అనుభవం, వేణుగోపాల్ ఫిజిక్స్ లో 12 సంవత్సరాలు, తుర్లపాటి కోటేశ్వరరావు ఇంగ్లీష్ లో 40 సంవత్సరాలు, చావా నారాయణ కామర్స్ లో 20 సంవత్సరాలు, ఎన్ మాణిక్యరావు కెమిస్ట్రీలో 10 సంవత్సరాల అనుభవం. అడ్మిషన్లు జరుగుతున్నవి. జీడీఎంఎం జూనియర్ కాలేజ్. లక్ష్యం మీది, మార్గం మాది, విజయం మనది. వివరాలకు సంప్రదించండి. జీడీఎంఎం జూనియర్ కాలేజ్, రామన్నపేట రోడ్, నందిగామ. ఫోన్ 08678277728. వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ సమర్పించు దేవుని స్వరమును ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా వందనములు. దైవజనుల వర్తమానం ముందు ఒక మధుర గీతంను వీక్షిద్దాం. Thank you.
దైవజనులు పాస్టర్ జి సురేష్ గారు అందించే వర్తమానం విందాం. దేవుని స్వరము. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనములు. మరొకసారి ఈ విధంగా మీ అందరి ముందు నిలబడి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు దయచేసిన మరొక అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సందేశంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవా యేసయ్యా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. మా జీవితంలో మీరు చేసిన ప్రతి ఒక్క గొప్ప కార్యాలు బట్టి నీకు వందనాలు నాయనా. మరొకసారి మీ మెల్లని స్వరం వినటానికి మేము సిద్ధంగా ఉన్నాము దేవా. నాయన తండ్రి, నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. వాక్యం విత్తుతున్న నాపై మీ ఆత్మను కుమ్మరించండి. ముందుగా నాతో మాట్లాడండి, నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాం దేవా. మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి నాయన తండ్రి, నీ వాక్యంలో స్థిరపడి బలపడి ముందు కొనసాగటానికి మీ కృపను దయచేయమని అడుగుచున్నాం. వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నూరింతలుగా ఫలాభివృద్ధి చేసినైనా దీవించమని యేసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ రోజున దేవుని వాక్య భాగంలో నుంచి యేసు నీ జీవితంలో కార్యములు చేయగలడని నమ్ముచున్నావా అనేటువంటి వాక్య అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుచున్నాను. ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రశ్న అడగాలని ఆశపడుచున్నాను. యేసు మీ జీవితంలో కార్యము చేయగలడని నమ్ముచున్నావా? మూలవాక్యముగా కీర్తన 55:23 వచనము చివరి భాగం చదువుకుందాం. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. వాస్తవంగా ఈ కీర్తన ఎటువంటి పరిస్థితిలో దావీదు రాస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఈ కీర్తన దావీదు చాలా కష్టకరమైనటువంటి పరిస్థితిలో ఈ కీర్తన రాస్తున్నాడు. తన యొక్క సొంత కుమారుడు తనని చంపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ కీర్తన రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ విధంగా మనని ఎవరైనా చంపాలని ప్రయత్నం చేస్తున్నారనుకోండి, ఏ విధంగా భయపడతామో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎంతగానో భయపడిపోతాము. వారి దగ్గర నుంచి ఏ విధంగా తప్పించుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇక్కడ కూడా దావీదు కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా 4-8 వచనాల వరకు మీరు చూసినట్లయితే ఎంతగానో భయపడిపోతున్నాడు. ఎంతో దుఃఖాక్రాంతుడై జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఎంతో మనసులో కృంగిపోయినటువంటి స్థితి, భయంతో జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక పక్షిలాగా ఎక్కడికో వెళ్ళిపోయి ఎత్తైన శిఖరానికి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఉండాలని ఆశపడుతున్నాడు. అంటే తను ఉన్నటువంటి పరిస్థితిని ఈ విధంగా కీర్తనలో తెలియచేసుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు ఎంతో దీనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటున్నాడు. కృంగిపోయినటువంటి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు ఎందుకు ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకుంటున్నాడంటే దావీదుకు తెలుసు, దావీదు ఆరాధిస్తున్నటువంటి దేవుడు శక్తిగల దేవుడని, ఆ యెహోవా దేవుడు శక్తిగల దేవుడని దావీదుకు తెలుసని మనము అర్థం చేసుకోవాలి. మనందరికీ తెలుసు, దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు తనని సింహాసనంపై ఆ గొర్రెల కాపరిని దేవుడు నియమించినట్టుగా మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా అనేక సందర్భాల్లో ఎలుకబండి నోటి నుంచి, సింహపు నోటి నుంచి దేవుడు దావీదును తప్పించినట్టుగా మనం చూస్తున్నాము. సౌలు రాజు దగ్గర నుంచి కలిగేటువంటి అపాయాలన్నిటి నుంచి దేవుడు తప్పించాడు. అదేవిధంగా గొలియాతు చేతి నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించినట్టుగా మనం చూస్తున్నాము. ఈ పరిస్థితులన్నిటిలో దేవుడు తనకి తోడుగా ఉన్నాడని గ్రహించగలిగాడు. అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా ఇక్కడ మనం చూసినప్పుడు నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానని సెలవిస్తున్నాడు. చూడండి, ఇటువంటి గొప్ప నిర్ణయం మనము కూడా తీసుకోవాలి. మనం కూడా ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాము. కానీ మనము కూడా దావీదులాగా ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకోగలుగుతున్నామా ఆలోచన చేసుకోవాలి. ఈ సమయంలో ట్రస్ట్ అంటే ఏంటి? ట్రస్ట్ అంటే ఏంటంటే దాని డెఫినేషన్ మనం చూసినట్లయితే మీన్స్ టు రిలై ఆన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సమ్వన్ హూ బీయింగ్ ట్రూ టు యూ. అంటే ట్రస్ట్ అంటే పుట్ ఫెయిత్ ఇన్ సమ్వన్ అనమాట. అంటే ఇతరుల మీద నమ్మకం ఉంచటం అన్నమాట. అంటే ఇతరుల మీద మనము ఆధారపడటం అన్నమాట నమ్మకం అంటే. ఉదాహరణకి చిన్నపిల్లలను మనం తీసుకున్నట్లయితే చిన్నపిల్లలు, నెలపిల్లలు వారు సొంతగా వారి కాళ్ళ మీద వారు నడవలేరు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళల్లో వారికి అంత సత్తువు ఉండదు. కాబట్టి వేరే యొక్క ఆధారాల మీద వారు నడుస్తూ ఉంటారు. ముందుగా వీటిని పట్టుకొని నడుస్తూ ఉంటారు. తర్వాత
కుటుంబ సభ్యుల యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయంతోనో లేకపోతే సహోదరు యొక్క సహాయంతోనో ఎవరో యొక్క సహాయంతో వారు నడుస్తూ ఉంటారు. అదేవిధంగా మన దేవుడు మన పరమ తండ్రి కాబట్టి మనము కూడా దేవుడి మీద ఆధారపడే వారంగా ఉండాలి. అదే నమ్మకం ఉంచడం అన్నమాట. కనుక ఇక్కడ దావీదు అదే చేస్తున్నాడు. తనకు అనేకమైనటువంటి ఈ పరిస్థితిలో చూసినప్పుడు తన సొంత కుమారుడు అబ్షలోమే తనని చంపాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ పరిస్థితి నుంచి దేవుడు నన్ను తప్పించగలడని దేవుడి మీద నమ్మకం ఉంచుచున్నట్టుగా మనం చూస్తున్నాం. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. కనుక మనందరము దేవుని మీద నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. అందుకని అసలు విశ్వాసం అంటే ఏంటంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువై ఉన్నది అన్నట్టుగా మనం చూస్తున్నాము. కనబడిన వాటిని కూడా ఉన్నాయని నమ్మటం అన్నమాట. మనందరికీ తెలుసు, నోవాహు దినాల్లో దేవుడు ఈ విధంగా వారు చేసినటువంటి ఆ దుర్మార్గ క్రియలు, అక్కడ ప్రజలు చేసినటువంటి దుర్మార్గ క్రియలను బట్టి ఆ ప్రజలందరినీ జలప్రలయంతో నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ ఆ పరిస్థితిలో మనం చూసినప్పుడు ఈ విధంగా జలప్రలయం రప్పిస్తాను నోవాకు ముందుగానే చెప్పినప్పుడు నోవా దేవుని యొక్క మాట విని ఓడ నిర్మించినట్టుగా మనం చూస్తున్నాము. వాస్తవంగా నోవాహు వర్షం అనేది అప్పటి వరకు చూడలేదు. అయినా కానీ దేవుడు ఒక కార్యం చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేస్తాడని దేవుడు చెప్పిన ప్రకారం యావత్తు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే నమ్మకం ఉంచటము. అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన త్వరగా రాబోతున్నారని మనందరికీ తెలుసు. అది మనకి అదృశ్యముగా ఉన్నా కానీ ఆయన ఖచ్చితంగా వస్తాడు. అదే మనం నమ్మకం ఉంచటం అన్నమాట. కనుక మనందరము కూడా అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కనుక మనందరము విశ్వాసంతో ఉండాలి, దేవుడి మీద నమ్మిక ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:6 మనం చూస్తున్నాం. కాబట్టి మనందరము దేవునిలో విశ్వాసాన్ని కనపరిచే వారంగా ఉండాలి, దేవుడి మీద నమ్మిక ఉంచే వారంగా ఉండాలి. కానీ ఈనాడు లోకంలో మనం చూసినప్పుడు అనేకమైనటువంటి వాటి అందరి మీద వారి నమ్మిక ఉంచుతున్నారు, కానీ దేవుడి మీద నమ్మకం ఉంచుకోలేకపోతున్నారు. అనేక మంది వేటిని నమ్ముకునే వారుగా ఉన్నారంటే కీర్తనలు 118:8-9 మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నట్టుగా మనం చూస్తున్నాం. కొంతమంది మనుషులను నమ్ముకుంటూ ఉన్నారు, మనుషులు చేసేటువంటి క్రియలు వారు నమ్ముకుంటూ ఉన్నారు. ఈ మనుషుడు నమ్మి ఈ కార్యము ఆ మనిషి నాకు చేస్తాడు అని వారి మీద నమ్మికుంచుతున్నారు, వారి వెనకాల తిరుగుతూ ఉన్నారు. కానీ వారు మనుషులందరూ వేరే యొక్క మనిషి యొక్క నమ్మికను వమ్ము చేసేవారుగా ఉన్నారు. కానీ దేవుడు ఖచ్చితంగా మన నమ్మికను వమ్ము చేసే దేవుడుగా లేడు. కానీ మనం ఆయన ఆశ్రయించినప్పుడు మన నమ్మికను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు మనం నమ్మాలి. ఇక్కడ మనం చూసినప్పుడు మనం నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే ఆయన మన కార్యాలన్నింటినీ సఫలపరుస్తాడు. కనుక మనందరము కూడా ఆయన మీద నమ్మకం ఉంచాలి. బైబిల్ గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఆయన చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని తీసుకొని ఈ సమయంలో నా వాక్య ప్రసంగాన్ని ముందుకు మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. మత్తయి సువార్త 9:27-29 వరకు మనం ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ ఒక అద్భుత కార్యం మనం చూస్తున్నాము. 27వ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్ముల్ని కరుణించమని కేకలు వేసిరి అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ నుండి వెళ్ళుచుండగా అని మనం చూస్తున్నాం. ఎక్కడి నుండి వెళ్ళుచున్నారంటే 18-26 వరకు మీరు చూసినప్పుడు అధికారి యొక్క కుమార్తె చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ఆ బిడ్డని లేవనెత్తి ఆ కార్యం ముగించుకున్న తర్వాత అక్కడ నుండి వెళ్ళుచున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆయన ఆ మార్గాన్ని వెళ్తున్నప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క అన్ని అద్భుత కార్యాలు చేసిన ప్రభువు వెనకాల అనేక మంది వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 2 గ్రుడ్డివారిని మనం చూస్తున్నాము. ఈ గ్రుడ్డితనంతో ఎంతకాలంతో బాధపడుచున్నారో మనకు తెలియదు. పుట్టుక నుంచే గ్రుడ్డితనం ఉందో లేకపోతే మధ్యలో ఏమైనా సంఘటన మూలాన వారి గ్రుడ్డితనం వచ్చిందో తెలియదు. కానీ ఈ గ్రుడ్డితనం నుంచి వారు పరిపూర్ణంగా విడుదల పొందాలని వారు ఎంతో ఆశపడుచున్నట్టుగా మనం చూస్తున్నాము. అటువంటి దీన స్థితిలో వారు ఉన్నారు. ఖచ్చితంగా మేము ప్రభువారిని దర్శించుకోవాలని ఇక్కడ మనం చూసినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే వెంబడించారన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆలోచన చేయండి, ఈ గ్రుడ్డి వారు వాస్తవంగా వారికి కళ్ళు కనబడవు, ఎవరో యొక్క సహాయంతో వారు వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏదో విధంగా మేము దర్శించుకోవాలని వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఏ విధంగా వెంబడిస్తున్నారంటే కేకలు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. దీన్ని బట్టి వారికి తెలుసు, బై దిస్ వీ విల్ బి నోయింగ్ హౌ మచ్ డెస్పరేట్ దిస్ పీపుల్ ఆర్ అనమాట. అంటే ఎంత ఆతృతగా ఉన్నారంటే ఈ స్వస్థత కార్యము వారి జీవితంలో పొందుకోవటానికి ఎంత ఆతృతగా వారు ఎదురు చూస్తున్నారంటే కేకలు వేస్తున్నారు. సహజంగా మనం కేకలు ఎప్పుడు వస్తాయంటే నిజంగా ఏదైనా మనకి అవసరమైతే అప్పుడే మనం కేకలు వేస్తూ ఉంటాం. ఇక్కడ వీరి జీవితాల్లో ఈ కార్యం పొందుకోవాలని ఎంతగానో కేకలు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూసి ఏమని కేకలు వేస్తున్నారంటే, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నారు. వాస్తవంగా ఈ ఇద్దరు గుడ్డివారు యూదులై ఉండొచ్చు. యూదుల ఆచారం ప్రకారము వారందరికీ మెషియా దావీదు వంశంలో నుంచి వస్తాడని వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ గ్రుడ్డివారు నమ్ముతున్నారు ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే నిజంగా ఆ మెస్సయాన్ని వీరు నమ్ముతున్నారు అని మనం గ్రహించాలి. నిజంగా అందుకనే దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. 28వ వచనంలో మనం చూసినప్పుడు, ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక ఇంట ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాము. వాస్తవంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కపెర్నహూములో ఎక్కువగా పేతురు గృహంలో నివసిస్తూ ఉండేవారు అన్నట్టుగా మనం చూస్తున్నాము. మరి ఎక్కడ నివసించడానికి వెళ్ళారో మనకి తెలియదు, కానీ ఒక ఇంట ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన బయలుదేరిన ప్రాంతం నుంచి ఆ ఇల్లు ఎంత దూరం ఉందో తెలియదు, కానీ ఈ గ్రుడ్డివారు ఆ దూరం అంతట్లో వెంబడించినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అంతవరకు ఆ కార్యము వారు పొందుకోవాలని అంత ఆతృతగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ప్రభు వారు ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఏమైనా పిచ్చి పట్టిందా అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే వారు స్వస్థత కోసమే కదా వచ్చింది, వారు విడుదల కోసమే కదా అక్కడ వచ్చింది. అయినా కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ప్రశ్న అడుగుతున్నారంటే, వారిలో ఎంత విశ్వాసము ఉన్నదో పరీక్షించడానికి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగా ఈ కార్యము చేయగలడని ఎంతగా నమ్ముచున్నారో తెలుసుకుంటానికి ఈ విధంగా అడుగుచున్నట్టుగా మనం చూస్తున్నాము. దానికి అక్కడ మనం చూసినప్పుడు వారు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారు కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కార్యము ఎందుకు జరిగిందంటే, కేవలము ఈ గ్రుడ్డి వారి యొక్క విశ్వాసము చొప్పున, వారి యొక్క నమ్మిక చొప్పున వారు నమ్మారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ కార్యము వారి జీవితంలో చేయగలడని. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అద్భుతము కూడా వెమ్మటే జరిగినట్టుగా మనం చూస్తున్నాము. మనం చూసినట్లయితే ఈనాడు అనేక మంది స్వస్థతల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ కార్యాలు కొంచెం ఆలస్యం అవుతూ ఉన్నాయి. కానీ ఈ కార్యం మాత్రం ఎమ్మటే జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అది చాలా ఇన్స్టెంట్గా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఎందుకు వారు ఆ విధంగా పొందుకున్నారంటే, కేవలం వారు నమ్మిక ఉంచారు కాబట్టి. మనము కూడా దేవుని మీద అటువంటి నమ్మికను ఉంచే వారంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఎటువంటి కార్యమైనా కానీ నిజంగా నీవు నమ్మిక ఉంచినప్పుడు ఆ కార్యాలు ఎమ్మటే దేవుడు సఫలపరచగలడని మనము నమ్మాలి. కనుక ఈ యొక్క సందర్భంలో నుంచి మనం అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయగలడని మీరు నమ్ముచున్నారా? ఈ ప్రశ్నకు మీరు సమాధానం ఏమిస్తున్నారో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీ జీవితంలో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, నీ జీవితంలో అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉండొచ్చు, కుటుంబ కలతలు ఉండొచ్చు, కలతల కాపురాలు ఉండొచ్చు, ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ నిజంగా ఆ కష్టాలన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించగలడని మీరు నమ్ముచున్నారా అని ఈ రోజున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కనుక మీరు నిజంగా ఆయన నమ్మేవారుగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మీ నమ్మిక చొప్పున మీ కార్యాన్ని జరిగిస్తాడు. అందుకని ఇక్కడ దావీదు సెలవిస్తున్నాడు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానని. మనము కూడా మన జీవితంలో ఆయన యందు నమ్మిక ఉంచే వారంగా ఉండాలి. ఆయన మీద మనం నమ్మిక ఉంచినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు. విశ్వాసం ఉంచాలి. ఆవగింజంత విశ్వాసం మీరు ఉంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యాలు చేస్తారు. ఆవగింజ చూడని ఎంతో చిన్నది, అంత విశ్వాసం ఉన్నా కానీ
మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. కనుక ఈ సమయం మీ జీవితంలో ఎటువంటి కార్యాలు జరగాలని మీరు ఆశతో దేవుని యొక్క సన్నిధికి వచ్చారో, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీ జీవితాల్లో కూడా ఎటువంటి కార్యం కోసం మీరు ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు. కానీ మీరు నిజంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ కార్యము చేయగలడని మీరు నమ్మినట్లయితే మీ నమ్మిక చొప్పున ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఈ గ్రుడ్డివారి జీవితంలో దేవుడు కార్యం చేశాడు, మీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. అది ఆలస్యం చేయడాన్ని దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని నెరవేర్చి తీరుతాడు. కనుక నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులున్నా కానీ పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆధారపడు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన కార్యం సఫలం చేస్తాడు. ఈనాడు అనేక మంది బిడ్డలు ఎందుకు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు పొందుకోవట్లేదో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అనేక మంది వస్తున్నారు, దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు, సభలకు వెళ్తున్నారు, అనేక మంది టీవీల ముందు కూర్చొని వాక్యం వింటున్నారు. ఎందుకు మీ జీవితంలో అద్భుత కార్యాలు పొందుకోలేకపోతున్నారు? మిరకల్స్ ఎందుకు ఎమ్మటే చూడలేకపోతున్నారు? అది దైవజనుడి యొక్క లోపం కాదు, లేకపోతే మీలోనే లోపం ఉందని మీరు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నీ జీవితంలో ఎందుకు నువ్వు కార్యం పొందుకోవట్లేదంటే కేవలం నువ్వు నమ్మిక ఉంచలేకపోతున్నావు కాబట్టి, నువ్వు పూర్తిగా దేవుడిని నమ్మలేకపోతున్నావు కాబట్టి, దేవుడి మీద పూర్తిగా నమ్మకం ఉంచలేకపోతున్నావు. చాలామంది ఏమంటారంటే, అయ్యా నా కోసం ప్రార్థన చేయని దైవజనుడి మీదే పూర్తిగా భారం వేస్తూ ఉంటారు. కానీ మనం ఆ విధంగా ఉండేవారంగా ఉండకూడదు. దేవుడు ఎవరు చేసినా కానీ ప్రార్థన ఆలకిస్తాడు. కానీ దానికంటే ముఖ్యంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే నీ యొక్క సమస్య గురించి నువ్వు దేవునికి చాలా చక్కగా విన్నవించుకోగలవు, ఎంత సమయమైనా విన్నవించుకోగలవు. ఎవరికైనా చెప్తే సమస్య, నీకున్నటువంటి సమస్య 2-3 నిమిషాల్లో ప్రార్థన చేసి వదిలేయగలడు. కానీ ఇక్కడ నీ సమస్య గురించి నువ్వు అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు ఆ విధంగా నమ్మికతో ప్రార్థన చేసి, దేవా నువ్వు ఖచ్చితంగా నా జీవితంలో ఈ కార్యము చేయగలడని మీరు నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో కూడా మనం చూసినప్పుడు తన యొక్క సొంత ఊర్లో మనం చూసినట్లయితే ఆయన అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయలేదన్నట్టుగా మనం చూస్తున్నాము. మనం చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుటకు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు తన సొంత ఊర్లో వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, ఇక్కడ తర్వాత వచ్చిన ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడెను అన్నట్టుగా మనం చూస్తున్నాము. ఎందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క సొంత ఊర్లో ఎందుకు అన్ని అద్భుత కార్యాలు చేయలేకపోయాడంటే కేవలం ఒకే ఒక కారణము, వారి అవిశ్వాసము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని, ఆయన అద్భుతాలు చేసే దేవుడని, ఆయనే దేవుని యొక్క కుమారుడని వారు అర్థం చేసుకోలేకపోయారు, వారు గ్రహించలేకపోయారు. అందుకనే ఇక్కడ మనం చూసినప్పుడు వారు అనేక అద్భుత కార్యాలు వారి యొక్క సొంత ఊర్లో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సొంత ఊర్లో వారు పొందుకోలేకపోయినట్టుగా మనం చూస్తున్నాము. ఈనాడు కూడా అనేక మంది వారి అద్భుతాలు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే పూర్తిగా నమ్మిక ఉంచలేకపోతున్నారు. ఈనాడు అనేక మంది ఏ విధంగా ఉన్నారంటే అవసరాల కోసం ప్రభు వారి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే, ఏదైనా జీవితంలో సమస్య ఉన్నట్లయితే, అప్పులు ఉన్నట్లయితే, ఈ విధంగా ప్రభువుని ఆశ్రయించి ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకొని విశ్వాసంలో నుంచి తొలగిపోతూ ఉన్నారు. అనేక మంది ఆ విధంగా ఉన్నారు. కానీ మనం మాత్రము దేవుడు మన జీవితంలో ఈ కార్యము ఖచ్చితంగా చేయగలడని ఈ గుడ్డివారు అదే చేస్తున్నారు, నమ్ముతున్నారు, పూర్తిగా నమ్ముతున్నారు, వెంబడించారు. ఆలోచన చేయండి, అంతగా వెంబడించారు, అందుకని కార్యాలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యోహాను సువార్త 4:46 నుంచి 50 వచనాలు కూడా మనం చూసినప్పుడు ప్రధాని కుమారుడు కూడా రోగి చావ సిద్ధమై ఉన్నప్పుడు కూడా, ఆ పరిస్థితిలో కూడా మనం ఉన్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర తన నమ్మిక ఉంచటం వలన తన బిడ్డకి అక్కడ స్వస్థత పొందుకున్నట్టు, తన కుమారుడి జీవితంలో స్వస్థత పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాము. కనుక నువ్వు ఆ దగ్గరికి వస్తున్నప్పుడు మనం నమ్మాలి. నిజంగా మనం ఎవరి దగ్గరికన్నా ఆశ్రయించడానికి వెళ్తున్నప్పుడు మనం ఏమనుకుంటాము, ఖచ్చితంగా నీకు ఏమన్నా అప్పు ఉందనుకోండి, నీకున్నటువంటి అప్పు ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా అప్పు అడగటానికి, ఆ అప్పు తీర్చడానికి నువ్వు అప్పు అడగటానికి వెళ్తున్నప్పుడు నువ్వు నమ్ముతావు, అవతలి వ్యక్తి నాకు ఇస్తాడు ఖచ్చితంగా, మనం నమ్మి వెళ్తాము. అదేవిధంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం అపనమ్మకంతో రాకూడదు, పూర్తిగా నమ్మాలి. దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడని, ఈ అద్భుతం చేస్తాడని మనం నమ్మాలి. ఈ సమయంలో మీ జీవితంలో ఎటువంటి కష్టమైనా కానీ, ఎటువంటి ఇబ్బంది అయినా కానీ, ఎటువంటి శోధన అయినా కానీ, ఎటువంటి బాధ అయినా కానీ ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆ విధంగా మీ జీవితంలో కార్యాలు జరగాలంటే మీరు ఖచ్చితంగా ఆయన మీద నమ్మిక ఉంచండి. దావీదు అదే చేస్తున్నాడు. ఎంతో దీన స్థితిలో ఉన్నాడు. తనని వాస్తవంగా చెప్పాలంటే చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో పారిపోయి ఒక అరణ్యంలో, ఒక గృహలో దాక్కొని
ఇక్కడ ఈ విధంగా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ అనుభవాలన్నిటి నుంచి తన జీవితాల్లో వెనకాలకి తిరిగి చూసుకుంటూ నేనైతే నీ యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నానని సెలవిస్తున్నాడు. ఈ సమయంలో ఒక్కసారి మీ జీవితంలో ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకోండి. దేవుడు ఎన్నిసార్లు నువ్వు ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు, ఎన్నిసార్లు నీ నమ్మిక ఒమ్ముకు చేయకుండా నీ నమ్మికను తృప్తిపరిచి దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆలోచన చేయండి. ఆ విధంగా నీవు కూడా దేవుని మీద ఆధారపడుతూ సంపూర్ణంగా నీ జీవితాన్ని ఆయనకు అర్పించి ఆయనలో ముందుకు కొనసాగటానికి నువ్వు ఇష్టపడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అవి ఎమ్మటే చేస్తాడు. నీ ద్వారా కూడా నీవు నిజంగా నమ్మి ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాల్లో కూడా నీ నమ్మిక చొప్పున దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. కనుక ఆ విధంగా మీ అందరూ విశ్వాసంలో దేవునిలో నమ్మకంలో ఎదగాలని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. కనుక ఈ సమయంలో మీ యొక్క విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? ఈ రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. యేసు నీ జీవితంలో ఈ కార్యాలు చేయగలడా అని దేవుడిని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. నమ్ముచున్నాము ప్రభు అని మీరు అనటానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ రోజునే, ఈ క్షణాన్ని, ఈ సమయంలోనే ఈ విధంగా ఈ ప్రార్థనలో మీరు ఏకీభవిస్తుండగా ఉన్నప్పుడే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆ విధంగా ప్రభువులో ముందుకు కొనసాగుతూ మీరు ప్రభుని ఆశ్రయిస్తూ ముందుకు కొనసాగాలని మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట వినవించుకుంటున్నాను. ఈ సమయంలో అందరం తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహాగణుడు అయిన దేవా, స్తోత్రం నైనా. ఇంతవరకు నీ బిడ్డలతో నైనా నీ మాటలతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. దావీదు నాయనా తండ్రి ఏ విధంగా మీ మీద నమ్మిక ఉంచి ఉన్నాడో, ఆ గ్రుడ్డివారు ఏ విధంగా మీ మీద నమ్మిక ఉంచున్నారో అదేవిధంగా మేము కూడా మీ మీద నమ్మిక ఉంచున్నాం దేవా. ఈ సమయంలో నాయనా తండ్రి మీ మీద నమ్మిక ఉంచి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో వారి కార్యాలు జరిగించండి. వారి జీవితంలో ఎటువంటి కష్టాలున్నా, ఇబ్బందులు నాయన తండ్రి, ఆటంకాలు నాయన తండ్రి, అనారోగ్య పరిస్థితులు, ఎటువంటి అప్పు బాధలున్నా కానీ ప్రతి విధమైనటువంటి నాయన కష్టాల నుంచి మీరు వారిని విడిపించి మీ యొక్క శాంతి, సమాధానము, దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ బిడ్డలపై మీరు కుమ్మరించమాడుచున్నాం దేవా. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మీరే వారిని దీవించండి, మీ కృపలో వారిని వర్ధల చేయమాడుచున్నాం దేవా. నాయన మీ మీద జీవించినంత కాలము నాయన పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కనపరుస్తూ పూర్తిగా మీ మీద నమ్మిక ఉంచుతూ నాయన తండ్రి మీలో ముందుకు కొనసాగే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని మరొకసారి నాయన తండ్రి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరే దీవించి వారి కుటుంబాల శాంతి, సమాధానాలు నెలకొల్పి మీ కృపలో వర్ధల చేసి దీవించి నడిపించి కాచి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం ద్వారా మీరు ఆత్మీయ మేలు మరియు శారీరక స్వస్థతలు పొందుకున్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మా చిరునామా పాస్టర్ జి సురేష్, వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్, సియోను ప్రార్థనా మందిరం, రామన్నపేట రోడ్, డివిఆర్ కాలనీ ఎదురుగా, నందిగామ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521185. మా ఫోన్ నంబర్స్ 95057744047, 9849202841. ఫోన్ నంబర్స్ మరొకసారి 95057744047, 9849202841. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందిగామ మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు, తల్లిదండ్రులకు గొప్ప శుభవార్త. ఈ విద్యా సంవత్సరం నుండి మన నందిగామలో జీడీఎంఎం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జీడీఎంఎం ప్రసాద్ గారి స్వీయ పర్యవేక్షణలో నూతనంగా ప్రారంభిస్తున్న జీడీఎంఎం జూనియర్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడిన విద్యా సంస్థ. ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో. మా ప్రత్యేకతలు: ఆహ్లాదకరమైన వాతావరణంలో సొంత భవన సముదాయము, శాస్త్రీయ విద్యా ప్రణాళిక, ఒత్తిడి లేని విద్యా బోధన, ల్యాబ్ మరియు లైబ్రరీ సదుపాయం, ఏఐఈఈ, ఎంసెట్, ఐసీట్, నీట్, ఐఐటీలలో కాలేజీ ప్రారంభం నుండి ప్రత్యేక శిక్షణ. విద్యార్థులకు క్యాంపస్ లోనే వేరువేరుగా హాస్టల్ వసతి మరియు మెస్ సౌకర్యం, పటిష్టమైన సెక్యూరిటీ, క్యాంపస్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాస్ తో విద్యార్థులను నిరంతర పర్యవేక్షణ. నందిగామ, చంద్రలపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, వీర్లపాడు తదితర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రిన్సిపల్ సూర్యదేవర సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిష్ణాతులైన అధ్యాపక బృందం. కొంగర అనంతయ్య మ్యాథ్స్ లో 20 సంవత్సరాల అనుభవం, కల్లా హేమబాల మ్యాథ్స్ లో 20 సంవత్సరాల అనుభవం, వేణుగోపాల్ ఫిజిక్స్ లో 12 సంవత్సరాలు, తుర్లపాటి కోటేశ్వరరావు ఇంగ్లీష్ లో 40 సంవత్సరాలు, చావా నారాయణ కామర్స్ లో 20 సంవత్సరాలు, ఎన్ మాణిక్యరావు కెమిస్ట్రీలో 10 సంవత్సరాల అనుభవం. అడ్మిషన్లు జరుగుతున్నవి. జీడీఎంఎం జూనియర్ కాలేజ్. లక్ష్యం మీది, మార్గం మాది.
విజయం మనది. వివరాలకు సంప్రదించండి JDMM జూనియర్ కాలేజ్, రామన్నపేట రోడ్, నందిగామ. ఫోన్ 08678 277 728.